వెల్కమ్ టు మహా న్యూస్. మే 1వ తేదీ నుంచి మే 30వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి జనగణన కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో జరగబోతుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి జనగణనకు సంబంధించినటువంటి ప్రజలకు ఉన్నటువంటి అపోహలు అవ్వచ్చు, లేదా జనగణన ఎలా జరగబోతుంది, దీనివల్ల ఎట్లాంటి ప్రయోజనాలు ఉంటాయి, ప్రజలకు ఎటువంటి నష్టాలు ఉంటాయి లేదా లాభాలు ఉంటాయి అనేక అంశాలపై ప్రస్తుతం మన దగ్గర ఆంధ్రప్రదేశ్ జనగణన డైరెక్టర్ జె నివాస్ గారు ఉన్నారు, సీనియర్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన అడిగి అసలు జనగణన ప్రక్రియకి సంబంధించినటువంటి అంశాలు తెలుసుకుందాం. ఎందుకంటే భారతదేశంలో ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క జనగణన చేపట్టింది. 2021లో ఇది జరగవలసినప్పటికీ కూడా అప్పుడు కరోనా సమయం కావటం వల్ల వాయిదా పట్టడం తర్వాత 16 సంవత్సరాల తర్వాత ఈ యొక్క ప్రక్రియ జరుగుతుంది. దీనివల్ల ఎట్లాంటి లాభాలు ఉండబోతున్నాయి, ప్రజలు ఎట్లా సహకరిస్తున్నారనే అంశం ప్రస్తుతం మన దగ్గర సీనియర్ ఐఏఎస్ అధికారి జె నివాస్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్లో మే 1 నుంచి 30వ తేదీ వరకు జనగణన జరగబోతుంది. ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, ఎలా ఉంటుందని మీరు భావిస్తున్నారు? సెన్సస్ 2027కి సంబంధించిన ఏర్పాట్లు పోయిన సంవత్సరం నుంచే మన రాష్ట్రంలో స్టార్ట్ అవడం జరిగింది. సెన్సస్ 2027కి ముందస్తుగా ఒక ట్రయల్ మనం పోయిన సంవత్సరం నవంబర్ నెలలో చేసామన్నమాట. దాంట్లో ఈ సెన్సస్లో ఉపయోగించే యాప్లు, అదే రకంగా పోర్టలు, ఇవన్నీ కూడా ఎలా పనిచేస్తున్నాయి అవన్నీ కూడా ఒకసారి టెస్ట్ చేసుకున్నాం. తర్వాత ఈ సెన్సస్కి సంబంధించినటువంటి అవగాహనలు, చర్యలు అంటే ఫ్రమ్ ద టాప్ నుంచి తీసుకోవాలి కాబట్టి కేంద్ర స్థాయిలో మనం చీఫ్ సెక్రటరీ గారు కాన్ఫరెన్స్ మొదలుకొని రాష్ట్ర స్థాయిలో కలెక్టర్స్ కాన్ఫరెన్సు, కమిషనర్స్ కాన్ఫరెన్సు ఇవన్నీ కూడా చేసుకుని ఇప్పుడు మనం కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేసి రేపటి నుంచి స్టార్ట్ అయిపోయే ఇల్లు గణనకి సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తున్నాను. అంటే మెయిన్గా నివాస్ గారు, అంటే ఫస్ట్ టైం డిజిటల్ సిస్టమ్తో చేస్తున్నారు. అంటే గతంలో ఎన్ని జరిగినా మామూలు మాన్యువల్, డిజిటల్ సిస్టమ్ ద్వారా జరుగుతుంది. ఈ డిజిటల్ సిస్టమ్ వల్ల కొంతమందికి అవగాహన ఉండకపోవచ్చు, అవగాహన ఉన్న వాళ్ళ చోట నెట్వర్క్ పనిచేయకపోవచ్చు. ఎందుకని ఈ డిజిటల్ సిస్టమ్ తీసుకున్నారు? టెక్నికల్గా ఇష్యూస్ వచ్చిన కూడా మీరు ఎట్లా సాల్వ్ చేస్తున్నారు? మంచి ప్రశ్న అండి. మీకు తెలుసు, గతంలో మనం చేసినటువంటి పేపర్ సెన్సస్ ప్రక్రియలో రిజల్ట్స్ టాబ్యులేషన్ అనే దానికి చాలా టైం పట్టుకుంటుందన్నమాట. ఆ తర్వాత ఎన్యూమరేటర్కి కూడా ఆపరేషన్ పరంగా వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బంది ఉండేది, పేపర్లో రాయడం ఇవన్నీ కూడా. సో దాన్ని సులభతరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈసారి డిజిటల్ విధానాన్ని తీసుకొచ్చింది. ఈ డిజిటల్ విధానం అనేది ఈసారి నూతనంగా ఏం చేశారంటే, ఇది ఆఫ్లైన్ మోడ్లో కూడా పనిచేసే విధంగా, అంటే మారుమూల గిరిజన ప్రాంతాల్లో కావచ్చు, సిగ్నల్ లేని ప్రాంతాల్లో కావచ్చు, అక్కడ కూడా పనిచేసే విధంగా ఆఫ్లైన్ ప్రొవిజన్ కూడా దీంట్లో పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా మనం ప్రీ టెస్ట్ అంటే ట్రయల్లో చెక్ చేసుకున్నాము. మారుమూల ప్రాంతాలు కూడా చెక్ చేసాము, జీకేవిధి మండల్లో చెక్ చేసాము. అందువల్ల అక్కడ కూడా బాగా పనిచేస్తుంది. అంటే మెయిన్గా ఆల్రెడీ సెల్ఫ్ ఎన్యూమరేటర్ కంప్లీట్ అయిపోయింది, దాదాపుగా ఏప్రిల్ 30th కంప్లీట్ అయిపోతుంది. ఎట్లాంటి రెస్పాన్స్ వచ్చింది? తర్వాత 15 days దాని మీద కంప్లీట్ చేశారు. పబ్లిక్ నుంచి ఎట్లాంటి రెస్పాండ్ వచ్చింది? జనగణనకి సహకరిస్తున్నారా? వ్యక్తిగతంగా చదువుకున్న విద్యార్థులు కానీ యువత కానీ ఎన్రోల్ చేశారని ఏమైనా గమనించారా? చాలా మంచి సహకారం వచ్చిందండి, ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. రాష్ట్రంలో ఇప్పుడు దాకా ఉన్న పాపులేషన్లో 6.2% ఆఫ్ ద పాపులేషన్ దే హ్యావ్ కమ్ ఫార్వర్డ్, హౌస్ హోల్డ్స్ దే హ్యావ్ కమ్ ఫార్వర్డ్ ఫర్ సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనమాట. ఈ రోజుటి వరకు 9,63,000 ఇప్పుడు దాకా 4 o'clock వరకు 9,63,000 మంది నమోదు చేసుకున్నారు. అండ్ మన సెల్ఫ్ ఎన్యూమరేషన్లో హౌస్ హోల్డ్స్ 9,63,000 హౌస్ హోల్డ్స్ నమోదు చేసుకున్నారనమాట. కొన్ని జిల్లాల్లో ఈవెన్ 14% ఆఫ్ ద హౌస్ హోల్డ్స్, పార్వతీపురం, మన్యం అండ్ పోలవరం అలాంటి జిల్లాల్లో మోర్ దెన్ 14% ఆఫ్ ద ఎంటైర్ హౌస్ హోల్డ్స్ వాళ్ళు సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకున్నారు. యాక్చువల్గా మీరు చెప్పిన జిల్లాలన్నీ కూడా వెనకబడిన ప్రాంతాలుగా మనం చూస్తూ ఉంటాం, అక్కడే బాగా అడ్వాంటేజ్. అవును, ఎందుకంటే అక్కడ ట్రైబల్ ఏరియాలో ఒకేది ఏమిటంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ తక్కువ ఉంటాయి. అందువల్ల న్యాచురల్గా అది మనకి అక్కడ పర్సంటేజ్ పెరుగుతుంది. బట్ అయినప్పటికీ కూడా ఆ ఏరియాలో ఇంత మంచి స్పందన రావడం అనేది మంచిది, ఒక మంచి పరిణామం. సార్, అంటే ఇప్పుడు ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోతుంది.
దీన్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉందా, లేకపోతే ఇక్కడితో క్లోజ్ చేసి మళ్ళీ మాన్యువల్కి వెళ్ళిపోతారు ఇక? అంటే ఎక్స్టెండ్ చేయరండి, ఎందుకంటే ఈ సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసినటువంటి ఈ వివరాలని రేపటి నుండి ఎన్యుమరేటర్ ఫీల్డ్కి వెళ్ళి వాళ్ళు వెరిఫై చేయాలి. అందువల్ల ఇప్పుడు దాకా చేసిన అన్నీ కూడా ఎన్యుమరేటర్కి మ్యాప్ చేస్తారనమాట. వాళ్ళ పరిధిలో వస్తున్నటువంటి ఎస్ఏఐడి ఏవైతే ఉందో అది ఒక ఎన్యుమరేటర్కి అటాచ్ చేస్తారు. అది ఎన్యుమరేటర్ వెళ్ళి వాళ్ళ నుంచి ఐడి తీసుకుని కంపేర్ చేసుకుని వివరాలని సరిచూసి సబ్మిట్ చేస్తే ఫైనల్ అవుతుంది. కాబట్టి టైం ఎక్స్టెండ్ చేయరు. ఓకే సార్. నెక్స్ట్ యాక్చువల్ May 1 నుంచి ఒక మేజర్ ప్రక్రియ స్టార్ట్ కాబోతుంది. అంటే పబ్లిక్లో చాలా ఒక భయం అయితే ఉంది. ఎందుకు ఈ జనగణన, మన డేటా అంతా ఎందుకు తీసుకుంటున్నారు అని ఒక భయం అయితే ఉంది. మా డేటా, వ్యక్తిగతంగా ఉన్నటువంటి డేటా బయటకు వెళ్ళిపోతుందా, లేకపోతే మేము మా వివరాలన్నీ చెప్తే గవర్నమెంట్ రేపు మా మీద మాకు వచ్చే పథకాలను ఆపేస్తుందా అంటే ఇలాంటి రకరకాల అపోహలు ఉన్నాయి సార్. దానికి మీరు పబ్లిక్ ఏం చెప్పబోతున్నారు? మంచి ప్రశ్న అండి, చాలా మంచి ప్రశ్న. దీని గురించే చాలా అవగాహన కల్పించాలని చెప్పి నేను కూడా ఆశిస్తున్నాను. ముందుగా ప్రజలకి చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను, ఇక్కడ సెన్సస్ 2027 సంబంధించినటువంటి వివరాలు ఇవ్వడం వల్ల మీ పథకాలకి ఎటువంటి ఆటంకాలు రావు. ఈ పథకాలు ఎటువంటి పథకాలు కూడా తీయబడవు. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఒక ప్రక్రియ ఒకటి. రెండవది, ఇది మనం చేసినటువంటి డేటా అనేది కేవలం ఓన్లీ మనం అబ్స్ట్రాక్ట్ డేటా, అంటే వ్యక్తిగత వివరాలు ఏవైతే ఉన్నాయో అవి మనం ఎవరికి కూడా అది మనం పబ్లిష్ చేయము. అంటే ఓన్లీ ఒక విలేజ్లో ఉన్న టోటల్ నంబర్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎంతమంది మేల్ ఉన్నారు, ఫీమేల్ ఉన్నారు, అలాంటి వివరాలే పబ్లిష్ చేస్తాం. కాబట్టి వ్యక్తిగత వివరాలు పబ్లిష్ చేయము. అదే రకంగా చట్టపరంగా ఉన్నటువంటి విషయాలు చూస్తే సెన్సస్ యాక్ట్ 1948ని మనం చూస్తే దాంట్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ వల్ల సెన్సస్ డేటా, పబ్లిక్ నుంచి కలెక్ట్ చేసే సెన్సస్ డేటాని మనం పూర్తిగా కాన్ఫిడెన్షియల్గా ఉంచాలి. అందువల్ల ఎవరికి దీన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. అంటే కోర్టు కూడా దీన్ని ఎవిడెన్స్గా ప్రొడ్యూస్ చేయలేదు, ఆర్టీఐలకు కూడా దీన్ని వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పి అడగడానికి వీల్లేదు. కాబట్టి మీ ఇన్ఫర్మేషన్ పూర్తి స్థాయిలో భద్రతగా ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఎటువంటి పథకాలు రిమూవ్ చేయడం కానీ ఆటంకాలు కలిగించడం కానీ జరగదని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. అంటే మెయిన్గా అసలు ఎందుకు సార్ ఈ సెన్సస్ యొక్క ఉపయోగం ఏంటి, దీనివల్ల ప్రజలకు కానీ లేకపోతే ప్రభుత్వాలకు కానీ ఎట్లాంటి ఇంపార్టెంట్ ఉంటుంది అంటారు? ఇది ఒక మంచి ప్రశ్న అండి. ఎందుకు ఈ సెన్సస్ అనేది మీరు చూస్తే ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద సంస్థలు కావచ్చు, UN కావచ్చు, అదే రకంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కావచ్చు, ఇవన్నిట్లు కూడా ఏమిటంటే ఏ డేటాని వాళ్ళు లెక్కకు తీసుకుంటారంటే సెన్సస్లో ఏ డేటా వచ్చింది, ఇక్కడ లిటరసీ రేట్ ఏ రకంగా వచ్చింది, ఇక్కడ ఉన్నటువంటి సెక్స్ రేషియో ఏ రకంగా ఉంది, ఇవన్నీ కూడా కేవలం సెన్సస్లో బయటకు వచ్చే వివరాలనే వాళ్ళు ఆథెంటిక్గా తీసుకుంటారండి. ఎందుకంటే ఇది ఒక రిలయబుల్ ప్రక్రియ. ప్రతి ఒక్క వ్యక్తిని కలిసి ఆయన నుంచి వివరాలని సేకరించి వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈ డేటాకి అంత విలువ ఉంది. అందుకే ఇది టైం టెస్టెడ్ డేటా అంటారనమాట. అంటే దశాబ్దాలకు ఒకసారి జరిగేటువంటి ఈ డేటా కోసం ఎన్నో సంస్థలు ఎదురు చూస్తున్నాయి. చాలామంది రీసెర్చర్స్, డెమోగ్రఫిక్ రీసెర్చర్స్ వీళ్ళందరూ ఎదురు చూస్తారనమాట. సో దాట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ అనమాట. రెండవది ఏమిటంటే ఈ డేటా ఆధారంగానే చాలా వరకు మనకి ప్రభుత్వ ప్రణాళికలు జరుగుతాయి. అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి ఫండ్స్లో మేజర్ పోర్షన్ జనాభా ఆధారంగా ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ప్రణాళికలకి ముఖ్య ఆధారంగా జనాభా లెక్కలే ఉంటాయి. అందువల్ల ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక విషయం. అది మాత్రం కాకుండా ప్రభుత్వాలకి మీ యొక్క అవసరాలు ఏంటి, మీ యొక్క స్థితిగతులు ఏంటిని తెలియజేసుకోవడానికి ఇది ఒక మంచి మార్గం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చేసినటువంటి పథకాలు మీరు చూస్తే సెన్సస్లో చేసిన తర్వాత ఎంతమందికి టాయిలెట్ లేదని తెలియవచ్చింది. దెన్ మనకి స్వచ్ఛ భారత్ కార్యక్రమం మొదలుపెట్టారు. సెన్సస్లో చేసిన తర్వాత లిటరసీ రేట్ తక్కువ వచ్చిందని మనకు తెలిసింది. అందువల్ల మనం దానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకున్నాం. ఇంకొకటి ముఖ్యమైనటువంటి ఒక విషయం చెప్పాలంటే, మీకు తెలుసు హర్యానాలో ఒకప్పుడు సెన్సస్లో బయటకు వచ్చిన డేటాని చూసి అందరూ ఆశ్చర్యపోయారు, సెక్స్ రేషియో అంత తక్కువ పడిపోయిందని చెప్పి. దెన్ స్టేట్ గవర్నమెంట్ అండ్ అదే రకంగా సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని చూసేసి దానికోసం ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నారు. ఈరోజు కనుక చూస్తే హర్యానా రాష్ట్రం వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంప్లిమెంటింగ్ ఆఫ్ PCPNDT యాక్ట్. హర్యానా రాష్ట్రం దీని తర్వాత చూస్తే ఇప్పుడు సెక్స్ రేషియో చాలా పెరిగింది. దానికి కేవలం సెన్సస్లో వచ్చినటువంటి డేటాని ఆధారం. సో అందువల్ల ఇది చాలా చాలా కీలకమైనటువంటి ఒక ప్రక్రియ. కాబట్టి ప్రజల ఒక సహకారాన్ని పూర్తి స్థాయిలో కోరుతున్నాను.
అంటే నెక్స్ట్ ఇంకొకసారి ఓకే, మీరు చాలా ఇంపార్టెంట్ డేటా అన్నారు, ఇంపార్టెంట్ అవసరం కూడా చెప్పారు. అంటే అలాంటిది దీన్ని ఎందుకు ఫేజ్ మేనర్లో పెట్టారు? అంటే ఫేజ్ 1 ఫేజ్ 2 అని పెట్టారు. ఏంటి ఆ రెండింటికి మధ్య ఉన్నటువంటి గ్యాప్ ఏంటి, వ్యత్యాసం ఏంటి? కరెక్ట్ అండి. ఇప్పుడు మనం 15 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ ప్రక్రియని మొదలుపెట్టాం. ఈ 15 సంవత్సరాల్లో ఇల్లులు ఎన్ని పెరిగినాయి, హౌస్ హోల్డ్స్ ఎన్ని పెరిగినాయి, ఎన్ని కొత్త ఇళ్ళు వచ్చినాయి మనకు తెలియదన్నమాట. సో మనకి రెండో విడతలో మనం చేయబోతున్నటువంటి కార్యక్రమం కేవలం 21 రోజే చేస్తాం. 21 రోజుల్లో దేశంలో ఉన్నటువంటి మొత్తం జనాభాని లెక్కింపు చేయాలి. అంటే ఏ రకంగా ప్రణాళిక ఉండాలో చూసుకోండి. 21 రోజుల్లో 140 కోట్ల మంది రఫ్లీ అరౌండ్ని మనం చేయాలి. సో అందుకోసం ఎంతమంది ఇల్లులు ఉన్నాయి, సరే ఎన్ని ఇల్లులు ఉన్నాయి, దానికి ఎంతమంది ఎన్యూమరేటర్లు సూపర్వైజర్ కావాలని చెప్పి ఇది ఒక లెట్స్ ఎక్సైజ్ అనమాట, ప్రిపరేటరీ ఎక్సైజ్. దీనిలో బాగా చేస్తే మనకి నెక్స్ట్ చేసే పాపులేషన్ ఎన్యుమరేషన్ సులువుగా అయిపోతుంది. ఓకే సార్, ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ జనగణనకు సంబంధించి ఎంతమంది స్టాఫ్ని వేశారు, ఏ పేజీల్లో వేశారు, ఎట్లా మానిటరింగ్ చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఎన్యూమరేటర్ సూపర్వైజర్ చూస్తే 1,10,000 మంది మనం దీంట్లో వాడబోతున్నాం. బోత్ ఎన్యూమరేటర్ సూపర్వైజర్ ఇంక్లూడింగ్ రిజర్వ్ అనమాట. ఇది కాకుండా జిల్లా స్థాయిలో ఉన్నటువంటి అధికారులు, కలెక్టర్ స్థాయిల నుంచి, అదే రకంగా కింద స్థాయిలో ఉన్నటువంటి చార్జ్ ఆఫీసర్స్, తహసీల్దార్స్, ఎంపీడీఓస్, వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ జిల్లా యంత్రాంగం మొత్తం కూడా ఒక రకంగా దీంట్లో పాల్గొంటారని చెప్పవచ్చు. సూపర్వైజర్స్గా ఉంటారు అండ్ డివిజన్ లెవెల్ ఆఫీసర్స్ వాళ్ళు కూడా మానిటరింగ్ ఉంటారు. అలాగా సో మొత్తం 1,60,000 1,10,000 మంది. 1,10,000 మంది అంటే రెగ్యులర్గా కూడా ఈ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ వీళ్ళందరూ డైలీ మానిటరింగ్ ఉంటుంది. అంటే ఏ రోజు జరిగిన సెన్సస్ ఆ రోజు మీకు అప్డేట్ అయిపోతుందండి, లేకపోతే మొత్తం అంతా May 30 తర్వాత ఇస్తారా? ఎలా? లేదు, ఏ రోజు ఎన్ని హౌస్ హోల్డ్స్ వీళ్ళు కవర్ చేస్తున్నారో అవన్నీ లెక్కలు అప్పుడప్పుడు వచ్చేస్తుంది, రియల్ టైం డేటా వచ్చేస్తుంది. దాని ఆధారంగా వాళ్ళు ఎక్కడైనా ఒకవేళ హౌస్ హోల్డ్స్ తక్కువ కవర్ అయినా కలెక్టర్స్ దానిపైన చర్యలు తీసుకోవచ్చు. ఓకే సార్, అంటే ఒక హౌస్ ఇంటికి వెళ్తే ఎవరెవరు వెళ్తారు డేటా కలెక్ట్ చేయడానికి, వాళ్ళని ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు? అంటే దాదాపుగా 30+ ప్రశ్నలు అడుగుతారనేది నడుస్తుంది. అసలు ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఇంటికి వెళ్ళిన వాళ్ళు వీళ్ళు డేటా సెలెక్ట్ చేయడానికి వచ్చారని మాకేంటి నమ్మకం? మంచి ప్రశ్న అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంటికి ఎంతమంది పోతారంటే ఒకే ఒక ఎన్యూమరేటర్ ఒకరే వస్తారు మీ ఇల్లుకి. అండ్ ఆ ఎన్యూమరేటర్ కూడా ప్రాపర్గా మన ఇచ్చినటువంటి ఐడి కార్డు వేసుకుని వస్తారు. వాళ్ళ చేతిలో అపాయింట్మెంట్ లెటర్ ఉంటుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్గా వాళ్ళందరూ మీకు మంచిగా తెలిసినటువంటి వ్యక్తులే, మీ సచివాలయంలో పనిచేసిన సిబ్బందియే ఎక్కువ మంది రాబోతున్నారు. సో అందువల్ల ఎవరు బయట వ్యక్తులు ఎవరు రారు. తర్వాత ప్రజల యొక్క వివరాలు అంటే ఆధార్ నెంబర్ కానీ బ్యాంక్ నెంబర్ కానీ ఖచ్చితంగా అడగము, ఎటువంటి నెంబర్లు అడగము. దాంట్లో మన ఇక్కడ 33 క్వశ్చన్లు పెద్ద నెంబర్గా ఉండొచ్చు, కానీ అడగబోతున్నది ఏమంటే ఇల్లు సంబంధించిన వివరాలే. అంటే మీ ఇల్లు ఏ రకంగా ఉన్నాయి, ఇల్లు ఒక వస్తువులు ఏంటంటే మౌలిక వస్తువులు, తాగునీటి ఉందా, టాయిలెట్ ఉందా, అదే రకంగా పొయ్యి ఏమి వాడుతున్నారు, పొయ్యి కోసం ఎల్పిజియా, ఫైర్వుడ్డా, అండ్ ఇల్లు ఉన్నటువంటి కమ్యూనికేషన్ డివైసెస్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, మనం ఏమో ఫ్రిడ్జో ఏసీయో, మీకు ఎంత పొలం ఉందో, ఎంత ఆస్తులు ఉన్నాయి, ఎంత ఇన్కమ్, అవన్నీ అడగమన్నమాట. మీకు ప్రభుత్వం ఒక సమాచారాన్ని తెలియచేయాలంటే ఏ రూపంలో తెలియచేయచ్చు. ఒకవేళ టీవీలో ఒక వార్నింగ్ ఇవ్వాలి, ఎంతమంది దగ్గర టీవీ ఉంది, ఎంతమంది దగ్గర రేడియో ఉంది, ఎంతమంది దగ్గర ఇంటర్నెట్ మొబైల్ ఫోన్ ఉంది, అండ్ ల్యాప్టాప్ కంప్యూటర్ ఉంది. హౌ టు రీచ్ ద పబ్లిక్, ఇది మనకు తెలియాలన్నమాట. ఎంతమంది దగ్గర ఇంటర్నెట్ ఉందంటే లేని ఏరియా కనెక్టివిటీ ప్రొవైడ్ చేయొచ్చు. దట్ ఈస్ ఓన్లీ రీజన్ ఫర్ కలెక్టింగ్ ది డేటా. అంటే ఇప్పుడు మీ ఎన్యూమరేటర్ వెళ్ళినప్పుడు అక్కడ ఎవరన్నా మేము చెప్పము, మేము సహకరించము అంటే ఏంటి, మీరు ఎట్లాగా సహకరించకపోతే ఏంటి, ఎట్లాంటి చర్యలు ఏమైనా ఉంటాయా వారి మీద, ఏంటి, ఎట్లా ఉండదు? ముందుగా అండి నేను ప్రజల్ని నమ్ముతున్నాను, ఎందుకంటే ఇది దేశవ్యాప్తంగా 150 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి ఒక ప్రక్రియ. ఇది ప్రజలకు మంచిగా తెలిసినటువంటి ఒక ప్రక్రియ. అందువల్ల ప్రజలందరూ కూడా దీంట్లో గర్వంగా ఒక దేశ పౌరుడిగా వాళ్ళు పాల్గొంటారని చెప్పి నమ్ముతున్నాను. అయినప్పటికీ ఎవరైనా వీళ్ళు మన ఎన్యూమరేటర్స్కి ఆటంకాలు సృష్టించినా, వాళ్ళు ఇల్లులో వాళ్ళ డోర్ నంబర్ రాసేటప్పుడు ఇబ్బంది కలిగించిన వాళ్ళ పైన చట్టపరమైన చర్యలు ఇంక్లూడింగ్ క్రిమినల్ ఇంప్రిజన్మెంట్ ఫర్ 3 years ఆల్సో విల్ బీ ఏబుల్ టు ఇంపోజ్ అనమాట. ఓకే సార్, అంటే కొంచెం సహకరించకపోయినా కఠినంగానే వ్యవహరిస్తారు. అవునండి, ఇది ఏంటంటే అండి ఒక రకంగా చెప్పాలంటే మీరు ఎవరైనా అడిగినా మీరు డేటా నేను ఎందుకు చెప్పాలని అడగచ్చు, కానీ ఇక్కడ మాత్రం మీరు అలా చెప్పలేరు. మేము అడిగినా ఖచ్చితంగా మీరు సమాధానం ఇవ్వాల్సిందే.
ఎందుకంటే మీ సమాచారం ఆధారంగానే రాష్ట్రం అంతటా దేశం అంతటా పురోగతి మీ ఒకరు చెప్పే మాటలు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు చెప్పాల్సిందే. సార్ ఇంకొక క్వశ్చన్ అంటే జనరల్గా ఒక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక చోట ఉండరు. అంటే ఇక్కడ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు, చిల్డ్రన్స్ ఎక్కడో సెటిల్ అయిపోయి ఉంటారు, లేదా వాళ్ళు అమెరికాలో సెటిల్ అయిపోయి ఉంటారు, లేదా వేరు వేరు రాష్ట్రాల్లో ఉద్యోగాల కోసం వెళ్ళి ఉంటారు. ఏంటి అట్లాంటిది ఎట్లాంటి అంటే ఆ పిల్లలు అక్కడ ఉన్న వాళ్ళకి అక్కడే కలెక్ట్ చేసుకుంటారు లేదా ఇక్కడ ఇవ్వాలా? దీనికి ఏం చేస్తామంటేనండి, దీనికి రెండు క్లారిటీ ఉందండి. ఒకటి ఇప్పుడు మనం చేస్తున్నది ఇళ్ళ గణన అనమాట. ఇప్పుడు ఎవరు నార్మల్ ఆర్ యూజువల్ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ అంటాం అనమాట. అంటే మీ ఇల్లుకి వస్తున్నాము, మీరు ఒకవేళ పని నిమిత్తంగా మీరు ఆ రోజు అక్కడ ఇంట్లో లేరు, కానీ మీ ఇంట్లో ఉన్న వాళ్ళు మీరు ఫలానా వాళ్ళు ఇల్లు ఉన్నారు, వాళ్ళు బయటకు వెళ్ళి ఉన్నారని చెప్పి మీ సంబంధించిన వివరాలు చెప్పొచ్చు. సో మీరు అక్కడ ఖచ్చితంగా ఉంటున్నారు అని చెప్పి మనకి తెలిస్తే, అది ఒకటి తెలిస్తే ఖచ్చితంగా మిమ్మల్ని అక్కడే లెక్క చేసుకుంటాం అనమాట. మనం ఇప్పుడు చేస్తున్నది ఇల్లులో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఇప్పుడు నంబర్ తీసుకోమన్నమాట. అంటే ఇల్లు వెళ్ళేటప్పుడు వెళ్ళే సమయానికి ఒకరే ఉంటే ఒకరు మాత్రం లెక్క చేయడం అనేది కాదు. ఇల్లులో నార్మల్గా ఎంతమంది ఉంటున్నారో ఆ సంఖ్యని ఇప్పుడు ఎంటర్ చేసుకుంటాం. 4 అంటే 4, 5 అంటే 5. ఎవరైతే మైగ్రేషన్ నుంచి వచ్చారో వాళ్ళు కూడా మేము ఏం చూస్తామంటే వీళ్ళు ఎంతకాలం ఇక్కడ ఉంటున్నారు. ఇప్పుడు మైగ్రేషన్ నుంచి వచ్చారని అనుకోండి, వాళ్ళకు 2 నెలలు వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళు ఉంటే మనం దానికి ఏమవుతుందంటే వాళ్ళు ఈ పూర్తి కాలంలో ఉండరు, ఈ హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ ఉన్న పూర్తి కాలంలో ఉండరు. ఆర్డినరీగా యూజువల్ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్లో ఎవరు ఉంటున్నారో నార్మల్ రెసిడెంట్ అన్నామన్నమాట, వాళ్ళని మాత్రమే మనం లెక్కకి తీసుకుంటాం. రెండో విడతలో వచ్చేటప్పటికి ఆ ప్రక్రియ ఇంకా చాలా క్లారిటీ సులువైనటువంటి ఒక సిచ్యువేషన్ అనమాట. ఏంటంటే ఆ సమయంలో 21 రోజులు ఒక వ్యక్తి ఎక్కడ ఉండబోతారో అక్కడే ఆ వ్యక్తిని లెక్క చేస్తాం. ఆయన మైగ్రేషన్లో ఉండొచ్చు, ఆయన ఈవెన్ టూర్లో కూడా ఉండొచ్చు. సపోజ్ ఆయన 2 నెలల టూర్కి వచ్చి ఉన్నారు, 2 నెలలు ఇక్కడే ఉండబోతారు, ఆయన ఇక్కడే లెక్క చేస్తాం. దిస్ ఇస్ ద డిఫరెన్స్ అనమాట. అంటే హౌస్ ఫస్ట్ ఫేజ్ అంతా మ్యాక్సిమం హౌస్ హోల్డ్సే కౌంటబుల్ అవుతాయి. కరెక్ట్. కానీ హౌస్ హోల్డ్స్కి వచ్చేటప్పటికి చాలామంది టెనెంట్ అంటే రెంట్ హోల్డర్స్ ఎక్కువ ఉంటారు మనకి. ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, దేశం చాలా. అంటే రెంట్ ఉన్నా కూడా హౌస్ కౌంటబుల్. అవునవును. ఇప్పుడు మనం అడుగుతున్నది ఏమంటే అది మీ ఇల్లు అనేది మీరు రెంటెడ్లో ఉంటున్నారా, ఓన్ ఇల్లా, మీకు ఒకవేళ ఇక్కడ రెంటెడ్ ఉంది, వేరే ఎక్కడైనా ఓన్ హౌస్ ఉందా, అంటే డూప్లికేషన్ చేసుకోవడానికి, అదే రకంగా ముఖ్యంగా ఎవరికి ఇల్లు అవసరమని తెలుసుకోవడానికి ఇది అడుగుతాము. రెంటెడ్ హౌస్ ఉంటే కూడా అది కూడా లెక్క తీసుకుంటాం. ఓకే, రెంటెడ్ హౌస్ అయితే రెంటెడ్ హౌస్ కింద కౌంట్ చేస్తారు. ఈ సెకండ్ ఫేజ్ ఎప్పటి నుంచి ఉండబోతుంది సార్? సెకండ్ ఫేజ్లో ప్రధానంగా ఎటువంటి అంశాలు ఉండే అవకాశం ఉందంట? చాలా మంచి ప్రశ్న అండి. సెకండ్ ఫేజ్ సంబంధించిన ప్రక్రియలు అన్నీ కూడా ఆగస్ట్ నెల నుంచి ప్రారంభమవుతాయి. సెకండ్ ఫేజ్ జనాభా గణన అనేది మోస్ట్లీ ఫిబ్రవరి 9th నుంచి ఫిబ్రవరి 28 దాకా ఉంటుంది. 21 రోజు కాల వ్యవధిలో జరుగుతుంది. సెకండ్ ఫేజ్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే సెకండ్ ఫేజ్ మొత్తం కూడా ఒక సోషల్ ఇండెక్స్ అని చెప్పొచ్చు. అంటే మేల్ ఫీమేల్ ఎంత, సెక్స్ రేషియో, లిటరసీ, మైగ్రేషన్, అన్ఎంప్లాయ్మెంట్, ఇవన్నీ వివరాలు కూడా సెకండ్ ఫేజ్లో జరగబోతున్న జనాభా గణన ఆధారంగా బయటకు వస్తాయి. అదే రకంగా సెకండ్ ఫేజ్లో ఏమిటంటే ఇప్పుడు మనం అడుగుతున్నది కేవలం ఉన్నటువంటి నంబర్ మాత్రమే ఎంటర్ చేసుకుంటాం. సెకండ్ ఫేజ్లో ప్రతి ఒక్క వ్యక్తి యొక్క వివరం కూడా ఎంటర్ చేసుకుంటాం. బికాస్ ఖచ్చితంగా వ్యక్తి ఉన్నారా లేదా, ఎవరైతే ఇప్పుడు ఒట్టిగా వాళ్ళు చెప్పడానికి ఇది ఉండదన్నమాట. నా దీంట్లో 4 ఉంటే 4 ఎవరు, వాళ్ళ పేరేంటి, వాళ్ళ వయసు ఎంత, ఇవన్నీ కూడా మన దాంట్లో అడగడం జరుగుతుంది. అంటే ఫస్ట్ ఫేజ్ కానీ సెకండ్ ఫేజ్ చాలా కీలకం. అంటే ఈ ఫస్ట్ ఫేజ్కి సంబంధించి ఈ 33 క్వశ్చన్స్లో అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు మౌలిక వసతులకు సంబంధించే కానీ వాళ్ళ డీటెయిల్స్ అడగరు. ఫస్ట్ ఫేజ్లో వాళ్ళు డీటెయిల్స్ అడగము. ఓన్లీ హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ పేరు మాత్రమే మనం రాసుకుంటాము. మిగతా వాళ్ళు ఎవరు పేరు కానీ వాళ్ళ ఇతర వివరాలు కానీ అడగము. అంటే ప్రధానంగా 33 ప్రశ్నలు ఉన్నాయి కదా సార్, ఏమి ఉంటాయి సార్ మేజర్ పార్ట్? మేజర్గా ఏమిటంటే మెయిన్ జనాల్లోకి భయం ఏంటంటే అసలు 33 క్వశ్చన్స్ ఏముంటాయని ఒక ఆలోచన ఉంది సార్ జనరల్ పీపుల్. కొంచెం ఎడ్యుకేటెడ్ అయితే కొంత అవగాహన ఉండదు కూడా పర్వాలేదు, కానీ మనకి ఎక్కువ గ్రామీణ ప్రాంతాలు ఎక్కువ కొంచెం చదువు తక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఆ క్వశ్చన్ 33 ప్రశ్నలు ఏంటని అడుగుతున్నారు. ఈ 33 ప్రశ్నలు కూడా ఏమిటంటే ఫస్ట్ మీ ఇల్లు ఏ ఒక వస్తువులతో కట్టబడింది, పైకప్పు ఎలా ఉంది, ఫ్లోర్ ఎలా ఉంది, వాల్ ఎలా ఉంది, అదే రకంగా మరుగుదొడ్లు సదుపాయం ఉందా, మరుగుదొడ్లను ఏ రకంగా దాన్ని ఏ టైప్ ఆఫ్ మరుగుదొడ్లు వాడుతున్నారు, ఫ్లష్ సిస్టమా, ట్విన్ పిట్టా, సింగిల్ పిట్టా అలాంటిది, అదే రకంగా మంచినీరు తాగునీరు వసతి మీ ఇల్లు ఆవరణలో ఉందా, ఎక్కడి నుంచి మీకు తాగునీరు వస్తుంది, ఇలాంటి వివరాలు అడుగుతాం. ఇల్లులో ఎల్పిజి ఉందా లేదా,
ఆర్ ఎల్పిజి కనెక్షన్ ఉందా లేదా, ఇల్లు ఏ ఫ్యూయల్ వాడుతున్నారు, ఇల్లులో ఎలక్ట్రిఫికేషన్ ఉందా లేదా, రేడియో, టీవీ, మొబైల్ ఫోన్, కంప్యూటర్, ల్యాప్టాప్ ఇవి ఉన్నాయా, 2 వీలర్ ఏమైనా ఉందా, 4 వీలర్ ఏమైనా ఉందా, ఇలాంటి వివరాలే అడుగుతాం అనమాట. దీని తప్ప వేరే ఏం వివరాలు అడగం. ఇట్ అ బ్రాడ్ 33 క్వశ్చన్స్ అనమాట. అంతే సార్. అంటే మేము ఇంకొకటి సార్, డేటా అంతా ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో ఉంటుందా, స్టేట్ గవర్నమెంట్లో ఉంటుందా, అంటే మీరు తీసుకున్న డేటా అంతా? డేటా అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి సర్వర్స్లో సేఫ్గా ఉంటాయి. ఇవన్నీ కూడా క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా, అంటే వెరీ వెరీ సెక్యూర్డ్ ఒక సిస్టమ్గా ఆల్రెడీ డిక్లేర్ చేయడం జరిగింది అనమాట. అంటే టాప్ మోస్ట్ సెక్యూరిటీ ఉన్నటువంటి సిస్టమ్స్గా చేయడం అనేది జరిగింది. బ్యాకప్ డేటా కూడా ఉంటుంది దీనికి. సో మీ ఇచ్చినటువంటి వివరాలు గోప్యంగా, సురక్షితంగా, ఖచ్చితంగా ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నాను. సరే, మీరు అంటే రేపటి నుంచి అంటే మే 1 నుంచి స్టార్ట్ అయ్యే సెన్సస్కి సంబంధించి పబ్లిక్ ఏ సందేహం అవ్వబోతున్నారు? పబ్లిక్ ఏంటంటే ఆంధ్ర ప్రజలు ఎప్పుడు ఒక నూతన విధానం వస్తే కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు దాన్ని ముందు నుంచి తీసుకువెళ్తారు. మనం ఇది చూస్తూ ఉంటాం కదా, ఆధార్ రావడం కావచ్చు, సివిల్ సప్లైస్ దీంట్లో కావచ్చు, అన్నిట్లో కూడా ఆంధ్రప్రదేశ్ ముందు నుండి మిగతా రాష్ట్రాలకి మనమే మార్గం చూపించాం. ఈవెన్ బ్యాంకింగ్ సిస్టమ్స్లో కూడా కావచ్చు, ఎన్ఆర్జిఎస్ పేమెంట్స్లో కావచ్చు, చాలా విషయాల్లో మనమే మిగతా రాష్ట్రాలకి ఒక మార్గం కల్పించాం. అలాగే ఈసారి డిజిటల్ విధానం జరగబోతున్నటువంటి సెన్సస్ కూడా ప్రజల నుంచి పూర్తి సహకారం, స్పందన వస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. మళ్ళా చెప్తున్నాను, మీరు దీన్ని ఒక దేశ ప్రక్రియగా చూడాలి. మీరు దీంట్లో గర్వంగా ఒక దేశ పౌరుడిగా పాల్గొనాలి. మీ పథకాలకి ఎటువంటి ఆటంకాలు రావు అని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నాను. మీరు సహకారం ఖచ్చితంగా వస్తుందని చెప్పి నమ్ముతున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే. ఇది మొత్తం మీద సెన్సస్ 2027కి సంబంధించినటువంటి ఫస్ట్ ఫేజ్లో పబ్లిక్కి సంబంధించినటువంటి వివరాల కన్నా కూడా మనం నివసిస్తున్నటువంటి గృహానికి సంబంధించిన వివరాలు, లేదా మన ఇంట్లో ఉన్నటువంటి వస్తువులకు సంబంధించి మనం వినియోగిస్తున్నటువంటి మౌలిక వస్తువులకు సంబంధించిన వివరాలు మాత్రమే సేకరిస్తారని చెప్తున్నారు. సెకండ్ ఫేజ్లో, ఫిబ్రవరిలో జరిగేటువంటి సెకండ్ ఫేజ్లో మన కుటుంబ సభ్యుల వివరాలు పూర్తిగా తీసుకుంటారని చెప్తున్నారు. అయితే పూర్తిగా ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి సెన్సస్ కాబట్టి, జనగణన కాబట్టి మన యొక్క డేటా పూర్తిగా కూడా భద్రతగా ఉంటుంది. ఎవరికి ఎటువంటి సమాచారం ఎవరు ఈవెన్ సమాచార హక్కు ప్రకారం కోరినా కూడా ఇచ్చే పరిస్థితి లేదని చెప్తున్నారు. అందుకని ధైర్యంగా అందరూ ముందుకొచ్చి సెన్సస్లో పాల్గొని ఎవరైతే మీ ఇంటికి వచ్చినటువంటి ఎమ్యూనరేటర్ ఉంటారో వారు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలని చెప్పేసి సీనియర్ అధికారి నివాస్ గారు కోరుతున్నారు. అదేవిధంగా మీకు ఏదైనా మీ ఇంటికి వచ్చినటువంటి వ్యక్తి మీద అనుమానం ఉంటే వాళ్ళ ఐడి కార్డు కానీ, వాళ్ళ అపాయింట్మెంట్ లెటర్ కానీ చూడొచ్చు అని చెప్తున్నారు. సాధ్యమైనంత వరకు ఆంధ్రప్రదేశ్లో సచివాలయ ఉద్యోగులే ఈ యొక్క జనగణన కార్యక్రమంలో మన ఇంటికి వచ్చి మన డేటా కలెక్ట్ చేసే అవకాశాలు ఉంది. ఏమైనప్పటికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేస్తున్నటువంటి జనగణనకు అందరూ సహకరిస్తారని చెప్పి ఆశిద్దాం. వాట్ టు హైదరాబాద్ స్టూడియో.